చాలామంది ఐ మీన్ అట్లీస్ట్ ఓన్లీ ఫ్రమ్ బీఆర్ఎస్ నేను చాలా వరకు విన్నాను. కామన్ పబ్లిక్ ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు ప్రస్తుతం వరకు అయితే. కానీ ఇది చాలా మంచి స్టేట్మెంట్ తెలుసా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ గవర్నమెంట్ హియర్. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వము ఏం చేసినా ఆ చేస్తున్న దాంట్లో ఫస్ట్ మనకు కావాల్సిన మంచి లాక్కుందాం, దాని తర్వాత మనకు అది సరిపోకపోతే మళ్ళీ గొడవలు పెట్టుకుందాం వాళ్ళతో. నో డౌట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్. మనం ఇచ్చేటువంటి ట్యాక్సులు, మనం ఇచ్చేటువంటి డబ్బులతోనే వాళ్ళ జీతాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బతుకులు ఉన్నాయి. ఇది గమనించుకోవాలి ప్రజలు కూడా. చాలా కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు కడుతున్నటువంటి ట్యాక్స్ వల్లనే ప్రభుత్వ ఉద్యోగికి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఏ మంత్రికైనా, స్టేట్ మంత్రికైనా, సెంట్రల్ మంత్రికైనా, ఆఖరికి ప్రధానమంత్రి, తర్వాత మనకున్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ జీతాలు మన దగ్గర నుంచే వాళ్ళకి పోతున్నాయి, కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు వస్తలేవు. ఇది గమనించుకోవాలి. ప్రతి ప్రజానికం దీన్ని అర్థం చేసుకున్న నాడు ఎలా క్వశ్చన్ చేయాలనేది కూడా అర్థమవుతుంది. జాబ్ క్యాలెండర్ వచ్చింది. 2025 ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, మరో నోటిఫికేషన్ జారీ. నవంబర్, ఏప్రిల్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు. కొత్తగా 13,505 ఉద్యోగాల భర్తీకి అనుమతులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూసిన జాబ్ క్యాలెండర్ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ఆగస్టులోపు ఏ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి, ఆయా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే సమాచారంతో క్యాలెండర్ను ఇచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం గ్రూప్ 1 అభ్యర్థులకు తీపి కబురు చెప్పింది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్లో నిర్వహిస్తారు. అలాగే అక్టోబర్లో మరికొన్ని గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూలైలో మెయిన్స్ నిర్వహిస్తారు. అలాగే డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నవంబర్ 2025, ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏప్రిల్లో నోటిఫికేషన్లు జారీ చేసి ఆగస్టు నెలలో అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితో పాటు గ్రూప్ 3 సర్వీసులు, వైద్య శాఖ, విద్యుత్, ఇంజనీరింగ్ విభాగాల్లో కొలువుల భర్తీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఆయా విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించాలని భావించిన ప్రభుత్వం ప్రకటనకే పరిమితమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తాం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోటుపాట్లను గుర్తించి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని జాబ్ క్యాలెండర్ రూపొందించామని పేర్కొన్నారు. ఇక్కడ చూద్దాం, చూడండి. యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అర్థం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్లతో 2 కమిటీలను వేసి వారి సూచనలు అమలు చేశామని గుర్తు చేశారు. పాత గ్రూప్ 1 రద్దు చేసి 60 పోస్టులు జత చేసి 563 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ నిర్వహించడమే కాక ఫలితాలు కూడా ప్రకటించామన్నారు. అక్టోబర్ 2021 నుంచి 27 వరకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ కూడా నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే 32,410 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అదనంగా 13,505 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు కూడా ఇచ్చామన్నారు. 11,062 ఖాళీలతో ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సి ప్రకటించామని తెలిపారు. 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 45 పోస్టులను నియమించబోతున్నామని భట్టి తెలిపారు. సీఎంకు అభినందనలు తెలుపుతున్న ఎమ్మెల్యేలంటూ ఈ ఫోటోలో చూడొచ్చు. నోటిఫికేషన్స్ పేరు, దాని పోస్ట్ పేరు, నోటిఫికేషన్ జారీ, పరీక్ష ఎప్పుడు, ఏజెన్సీ ఏంది. గ్రూప్ 1 మెయిన్స్. సో గ్రూప్ 1కి సంబంధించి ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి 2024 అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టి ఏజెన్సీ టీజీపీఎస్సీ ద్వారా వాళ్ళు టెస్ట్ పెట్టేలాగా. గ్రూప్ 3 సర్వీసెస్లో 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 2024 నవంబర్లో పరీక్ష జరగబోతా ఉంది. రైట్. ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ 2024 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. 2024 నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 2 సర్వీసెస్ 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 2024 డిసెంబర్లో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ట్రాన్స్కోలో ఇంజనీర్లు. ఇక్కడ మొన్నటిదాకా ఒక ప్రశ్న ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి అన్నలు, అక్కలు, చెల్లెలు 2022 డిసెంబర్లో
నోటిఫికేషన్ వస్తే 2024లో ఎగ్జామ్ ప్లస్ మెయిన్స్ రెండు జరుగుతూ ఉంటే 2 సంవత్సరాల గ్యాప్ ఉన్నది, ఎందుకు ప్రిపేర్ కాలేదా అనేటువంటిది ప్రశ్న. గ్రూప్ 3 కూడా అంతే, 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, ఎందుకు ప్రిపేర్ కాలేదా? లేదా ఈ బీఆర్ఎస్ని చూసి అలవాటు పడి వాళ్ళు ఎట్లా ఇయ్యరు కదా ఈ ప్రభుత్వం కూడా ఏదేమో అనేటువంటి అట్లా మీరు కూడా ఆగిపోయినరా? ప్రశ్నించుకోవాల్సింది మిమ్మల్ని మీరేనబ్బా. నేను మాట్లాడినప్పుడు నేను ఒక సందర్భంలో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత డిఎస్సి అన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి అన్నప్పుడు నేను అన్న, ప్రస్తుతానికి ఇచ్చిందని మనం వాడుకుందాం, దాని తర్వాత కావాల్సిన దానికోసం మళ్ళీ ఫైట్ చేద్దామని చెప్పేసి అందరూ నన్ను తిట్టుకున్నారు. కానీ ఇక్కడ 2 ఏళ్ళు ఎందుకు మీరు అప్పుడు ప్రిపేర్ కాలే? సరే, కొంతమంది అభ్యర్థులు గ్రూప్ 2 ప్లస్ డిఎస్సి 2 రాయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఇబ్బందికరమే, కానీ అది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఎలిజిబిలిటీ కోల్పోయిన ఉద్యోగుల సంగతి ఏంది, నిరుద్యోగుల సంగతి ఏంది? హవెవర్, ట్రాన్స్కోలో ఇంజనీర్లు ఏఈ ద్వారా అక్టోబర్ 24, 2024 అక్టోబర్, 2025 జనవరిలో ఎగ్జామ్. అండ్ గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ 2024 అక్టోబర్లో నోటిఫికేషన్, 2025 జనవరిలో ఎగ్జామ్. టెట్ టీచర్ పరీక్షలకు 2024 నవంబర్, 2025 జనవరిలో ఎగ్జామ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్, సో ఇది ఈ 2024కి అయిపోయింది, 2025కి సంబంధించి ఇది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 అక్టోబర్లో నోటిఫికేషన్, 2025లో ఎగ్జామ్. గెస్టెడ్ స్కేల్ సర్వీసెస్ అన్ని విభాగాలు కలిపి జనవరి 2025లో నోటిఫికేషన్, 2025 ఏప్రిల్లో పరీక్ష అంటూ చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సి ఫిబ్రవరి అండ్ ఏప్రిల్లో ఎగ్జామ్. ఫారెస్ట్లో బీట్ ఆఫీసర్లకి ఫిబ్రవరి 2025 అండ్ మేలో ఎగ్జామ్. టెట్ ఎన్నిసార్లు పెడతా ఉన్నారు ఈడ? 2 సార్లు, 2024 నవంబర్, జనవరిలో ఎగ్జాము. టెట్ రెండోసారి ఏప్రిల్లో ఎగ్జాము, జూన్లో మళ్ళీ దానికి సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్, జూన్లో ఎగ్జామ్ అంటే చూస్తూ ఉన్నాం. గ్రూప్ 1 మెయిన్స్, సో నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇయ్యలే కానీ 2025 జూలైలో ఎగ్జామ్ అని మాత్రం ఇక్కడ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్లకి, సబ్ ఇన్స్పెక్టర్స్కి 2025 ఏప్రిల్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి 2025 ఆగస్టులో ఎగ్జామ్ పెట్టేలాగా, పోలీస్ కానిస్టేబుల్స్కి ఏప్రిల్లోనే సేమ్ టైంలోనే పెట్టేలాగా ఉంది. అయితే ఈ 2024లో పోలీస్ ఆఫీసర్లకు సంబంధించి ఏడైతే కనబడతలేవు, మరి 2024లో ఎందుకు వీళ్ళు భర్తీ చేయరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పైన ఉన్నది. నా సజెషన్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఇది కాస్త వినేందుకు ఇబ్బందికరంగా అనిపించినా కానీ నా ఉద్దేశం వల్ల చాలా సింపుల్. ఫస్ట్ గత 10 ఏళ్లలో మీరు ఒకసారి గమనించుకోండి మిత్రులారా, ఎప్పుడైనా సరే అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చిన డే నుంచి 10th డే లోపల హైకోర్టులోనో డిస్ట్రిక్ట్ కోర్టులోనో దానిపైన స్టే ఆర్డర్స్ వచ్చాయి. కారణం ఏంటంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కేసులు వేయించేవాళ్ళు. ఇక్కడ కారణం ఎందుకు నేను చెప్తాను. యాక్చువల్గా కేసీఆర్ చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్, ఆయన ఏం ఆలోచించి చేసిండు, ఆలోచన మంచిదే అయ్యుండొచ్చు గాక అంతే. ఇక్కడ కేసీఆర్ మెచ్చుకున్నది ఏం లేదు. యాక్చువల్గా 60 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్, ఓకే, 60 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్ అయితే దీన్ని 65 చేసిండు రిటైర్మెంట్కి. ఎందుకు చేసిండో నేను చెప్తా. అంటే ఇక్కడ ఈ 5 ఏళ్ల పాటు 65 అయింది అనుకోండి, రిటైర్ అయినోడికి ఈ 60 ఏళ్ళకి అతను రిటైర్ అయితే ఆయన పిఎఫ్, గ్రాట్యుటీ, ఇక పెన్షన్ అవి చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వడానికి పైసలు లేకుండా చేసిండు ఫస్ట్ 2 ఇయర్స్లోనే పైసలు లేకుండా చేసిండు. రెండోది 65 ఏజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఉద్యోగులు మా ఉద్యోగ వయసు ఇంకా పెరిగింది కాబట్టి ఆనందంగా పనిచేస్తారని అనుకున్నారు, కానీ అప్పటికే చాలా వయసు మీద పడి చాలా భారంగా ఫీల్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. అయితే దీనివల్ల జరిగింది ఏంది, రిటైర్మెంట్ ఏజ్ పెరగడం వల్ల కొత్త ఉద్యోగ నియామకాలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. మీరు గత 10 ఏళ్లలో గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇదే. రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడైతే పెరుగుతుందో నీకు కొత్త ఎంప్లాయీని తీసుకోవడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? పాతోడు పోతేనే కదా కొత్తోడు లోపలికి రావడానికి ఛాన్స్ ఉండేది. పాతోడు బయటికి పోవడానికి అవకాశమే లేకుండా చేసేది కదా. ఫస్ట్ నేను రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే ఆ రిటైర్మెంట్ ఏజ్ని సరిచేయమని కోరుతాను నేను. ఇన్ఫ్యాక్ట్ అవసరమైతే దాన్ని ఒక 2 ఏళ్ళు తగ్గించి 58కే చేయండి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నథింగ్ కదా. ఇట్లా ఒకవేళ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు మనకు ప్రభుత్వంతో ఉన్నటువంటి వాటిలో పని చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఏదైనా ఉంటే
వాళ్ళలో ఉన్న వాళ్ళలో బాగా సీనియర్ ఎవరైతే ఉన్నారో, బాగా నాలెడ్జ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రభుత్వంలోనే పెట్టుకొని కొన్ని శాఖలు, కొన్ని డిపార్ట్మెంట్స్లో బాగా ఇంపార్టెంట్ అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ ఒక్కరు తీసుకొచ్చి ఒక సజెస్టరీ బోర్డులో పెట్టండి. లేదా ఈ రిటైర్ అయిన వాళ్ళతో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో వాళ్ళకి ట్రైనింగ్స్ గట్రా ఇప్పించండి. అరే బాబు ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి అని చెప్పేసి. దట్స్ వాట్ కామన్లీ డస్ కదా. ఆ పని చేయండి. ఈ రిటైర్మెంట్ ఏజ్ని తగ్గించి నూతన ఉద్యోగ అవకాశాలు తొందరగా చాలామందికి ఉద్యోగ కల్పన జరిగేలాగా ప్లాన్ చేయండి. అండ్ దట్స్ వాట్ మేక్స్ ద స్టేట్ రైట్. సో ఇది అంటే 10 ఏళ్లలో జరిగింది ఏంటంటే సీనియర్లు ఎవరు బయటికి పోకుండా ఈ కేసీఆర్ చేసినటువంటి లంగా దొంగ పని వల్ల అందరు అట్లనే ఉండడం వల్లనే ఉద్యోగ కల్పన చాలా లేట్ అయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భయపడతా ఉన్నది, తెలంగాణ సమాజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భయపడతా ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఉన్న ఈ అవకాశాన్ని మనం వాడుకుందాం. మనకు ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉన్నదో దాన్ని హ్యాపీగా 2 చేతులతో తీసేసుకున్నాం. ఎందుకంటే మనది అది, మన రైట్ అది, మనది మనకే ఇస్తూ ఉంది కాబట్టి మనది మనం తీసుకొని అది సరిపోకపోతే మళ్ళీ గొడవ చేద్దాం అంతే తప్ప ఇచ్చేటువంటి నోటిఫికేషన్ లేదా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తప్పు, అది వద్దు మనకి అని మాత్రం దయచేసి అనుకోకండి. 10 ఏళ్ళుగా నష్టపోతున్నటువంటి నిరుద్యోగ యువత చాలా ఉన్నారు, కొన్ని లక్షల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎంబీఏలు, డబుల్ మాస్టర్స్, డబుల్ పీజీలు చేసి రోడ్ల మీద 10,000కి 15,000 ఉద్యోగాలకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్స్ గత 10 ఏళ్లలో లేక చాలామంది నాకే తెలుసు. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నా, ఏం చెప్తున్నా అని. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కామన్ పీపుల్ లైక్ మీ. ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ. నా కోసమే నేను మాట్లాడుతూ ఉన్నా దీంట్లో.